నెక్స్ట్ ఫిఫ్త్ చాలా ఇంపార్టెంట్ అండి. పి అండ్ క్యూ ఆర్ 2 పాజిటివ్ ఇంటిజర్స్ సచ్ థట్ పి ఈక్వల్ టు ఎంతంట? ఏ క్యూబ్ ఇంటూ బి స్క్వేర్ అంట. అండ్ క్యూ ఈక్వల్ టు ఎంతంట? ఏ ఇంటూ బి క్యూబ్ అని ఇచ్చారు. ఇప్పుడు వేర్ ఏ అండ్ బి ఆర్ ప్రైమ్ నంబర్స్. ఇక్కడ ఏ, బి అనేవి ప్రైమ్ నంబర్స్ అంట. పి, క్యూ అనేవి ఏంటి? పాజిటివ్ ఇంటిజర్స్ అని అన్నా. ఓకే. ఇక్కడ ప్రైమ్ నంబర్స్ అని ఎప్పుడైతే ఇచ్చారో ఇవి ప్రైమ్ అంటే ఈ వాల్యూస్ మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కడితే ఇవి వచ్చినాయి అన్నమాట. అంటే లైక్ ఈ విధంగా మనం ఫస్ట్‌లో చేసాం కదా! అలాంటివి ఇవి. ఓకే. ఇప్పుడు ఏం అడుగుతున్నారండి? హెచ్‌సీఎఫ్ అడుగుతున్నారండి. హెచ్‌సీఎఫ్ అంటే మనం ఈ విధంగా ఎక్స్‌పోనెన్షియల్ ఫార్మ్‌లో రాసుకున్న తర్వాత హెచ్‌సీఎఫ్ ఎలా చెప్తాము? హెచ్‌సీఎఫ్ ఈజ్ ఈక్వల్ టు రెండిట్లోని కామన్‌గా ఉండేటువంటి బేసెస్ రాయండి. ఏ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. బేస్ అంటే కింద నంబర్. ఇప్పుడు ఏ పవర్ ఎన్ అని ఉందనుకోండి. ఇది బేసు, ఇది ఎక్స్‌పోనెంట్ అని అంటాం. సో, రెండిట్లోని కామన్‌గా ఉండేటువంటి బేస్ ఏ ఉంది. అలాగే బి కూడా ఉంది. 2 రాయండి. ఇప్పుడు ఏకున్న లోయెస్ట్ పవర్ రాయండి. ఇక్కడ ఎంత ఉందండి లోయెస్ట్ పవర్ 1. డీకున్న లోయెస్ట్ పవర్ రాయండి. లోయెస్ట్ పవర్ అంటే 2. ఓకే. అలాగే ఎల్‌సీఎం ఏమవుతుంది? అంటే ఇక్కడ అడగలేదు. నార్మల్‌గా చెప్తున్నాను. ఎల్‌సీఎం ఏమవుతది? రెండిట్లోని మొత్తం ఇంకా బేసెస్ ఏమేమి ఉన్నాయో మొత్తం అన్నీ రాసేయండి. కామన్‌గా ఉండాల్సిన పని లేదు. మొత్తం అన్నీ రాసేయండి. ఇక్కడ ఏ, బిగా ఉన్నాయి. ఏ, బి ఏకున్న హైయెస్ట్ పవర్ వేయండి ఎల్‌సీఎం అన్నప్పుడు. అలాగే బికున్న హైయెస్ట్ పవర్ వేసుకోండి. ఓకే. ఇక్కడ మనకి హెచ్‌సీఎఫ్ అడిగారు కాబట్టి ఏ పవర్ 1 బి స్క్వేర్ అనేది ఆన్సర్.